మార్నింగ్ అమ్మా. చిట్టిబాబు గారు మీరు ఒక యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, జూమ్ లో వెయిట్ చేసి కట్ చేశాను. ఓకే ఓకే, నో ఇష్యూ. మిమ్మల్ని ఒక సినీ నిర్మాతగా, ఒక సినీ నటుడిగా, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మూడింటికి సమాధానం చెప్పాల్సింది మీరే. ఏం జరుగుతుంది? జరిగిన దాంట్లో మన ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి తీరు, సీఎం మాట్లాడిన వాటిలో కూడా మీ పార్టీకి సంబంధించి ఏ విధంగా మాట్లాడారు, అరే పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారా బై అంటూ కూడా కేటీఆర్ మాట్లాడిన సందర్భాలు బయట, అసెంబ్లీలో కాదు, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎవరి వైపు? నేను ఎన్ని పక్కన పెట్టి ఒక సామాన్యుడిగా మీరు 4వ తారీఖు నుంచి నిన్న సీఎం అసెంబ్లీలో మాట్లాడిన అబద్ధాలని, తర్వాత ఆఫీసర్ తోటి, పోలీస్ ఆఫీసర్ తెప్పించిన ఒక కట్టుకథని కాకుండా టోటల్ గా 4వ తారీఖు నుంచి చూడండి. 4వ తారీఖు జరిగింది. 5వ తారీఖు కమిషనర్ గారు చెప్పారు, కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మాకు పర్మిషన్ కి అప్లై చేయలేదు, డబ్బులు కట్టలేదు, డబ్బులు కట్టాల్సింది కట్టలేదు, పర్మిషన్ అప్లై చేయలేదు. ఆ రోజు 4వ తారీఖు చెప్పారు. ఆ రోజు ఏఈ చెప్పరా. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 14, 17 దాకా ఏవి చెప్పరా. అలాంటి మాటలు లేవు. మేము వద్దన్నాము కానీ పర్మిషన్ ఈ మాటలా. అల్లు అర్జున్ ఆ రోజే చెప్పాడు, నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, థియేటర్ మేనేజర్ వచ్చి వెళ్ళిపోండి మీరు అన్నారు, బయలుదేరి వచ్చేసాను. నాకు ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ వచ్చి వెళ్ళమని చెప్పలేదు. ఆ రోజు చెప్పాడు, ఈ రోజు అదే చెప్పాడు. ఇవాళ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు, ఒక సీఎం స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు. ఆ హస్బెండే, చచ్చిపోయిన తల్లి యొక్క హస్బెండే మాకు 3ంటికి తెలిసింది, 2:30కి డాక్టర్లు నిర్ణయించారు సరిపోయిందని, 3ంటికి మాకు తెలిసిందని ఆయన చెప్పాడు, వీడియోలో సాక్షాత్గా చెప్పాడు. ఆయన చెబితే ఇవాళ నిన్న అసెంబ్లీలో అంటారు 10:45కి చనిపోయారని చెప్తే కూడా వెళ్ళకుండా ఉన్నాడు, మానవత్వం లేకుండా. పచ్చి ఇంత నిస్సిగ్గుగా, ఇంత రీతి లేకుండా, ఇంత పచ్చి అబద్ధాలు ఒక సీఎం అసెంబ్లీలో సాక్షిగా ఇంత అబద్ధాలు ఆడితే, ఈ ఆఫీసర్ మళ్ళీ దానికి మేము లెటర్ ఇచ్చి మేము వెళ్ళా, వీళ్ళు ఫోటోలకు వెళ్ళారు, అది కూడా చెప్పారు, కోర్టులో చెప్పారు ఆ లాయర్. వీళ్ళు కింద జనాలు కాకుండా వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కి హీరోతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళారు పోలీసులు. కింద జరుగుతుంటే అప్పుడు మళ్ళీ దిగి వచ్చారు. వీళ్ళు ఇక అక్కడ బందోబస్తులు, సమన్వయం బిట్వీన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్ అండ్ పోలీసులు సమన్వయం కుదరలేదు. వీళ్ళు అడిగామంటున్నారు, వాళ్ళు మేము ఇవ్వలేదంటే రిటర్న్ కి ఇవాళ కొత్తగా 18 రోజుల తర్వాత ఇవాళ ఒక లెటర్ వస్తుంది బయటికి. మొదటి రోజు నుంచి లేదే. ఒక కథను తయారు చేసి, ఒక కట్టుకథను తయారు చేసి దాన్ని ఇవాళ తీసి ఒక బద్నామం చేయడానికి ఒక వ్యక్తిని చేస్తారా ఈ కుట్ర? అసెంబ్లీలో అబద్ధాలు ఆడతా 10:45కి చనిపోయింది. డాక్టర్లు 2:30కి తేల్చారు టెస్టులన్నీ చేసి. అది కూడా కట్టుకదే అంటారా? రేవతి చనిపోయినటువంటి ఘటన వాస్తవమేనా? అది కూడా కట్టుకదేనా? నేను చెప్పేది మీరు అడిగే ప్రశ్న ఏంటి? నేను చెప్పేది 13 కట్టుకథ అంటున్నారు. మహిళ చనిపోయింది కూడా కట్టుకదేనా, వాస్తవమేనా అని అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. 10:45కే చచ్చిపోయారనేది అబద్ధం. 10:45కి చనిపోలేదు. ఎన్ని గంటలకు జరిపారు సార్ అసెంబ్లీలో? ఎన్ని గంటలకు జరిపారు సార్ వాళ్ళు? 3 గంటలకి, 2:30కి డాక్టర్లు చెప్పింది 2:30. ఆ కుటుంబానికి తెలిసింది ఆ టైంకి సార్. అధికారికంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఆ రోజు జరిగిన సందర్భం కాదు. ఎందుకు సార్ ఇంత ఒక ప్రాణాల మీద మీరు ఇంత వ్యాపారం ఎందుకు చేస్తారు సార్ మీరు ఇట్లా? భాగాలు కొడకండి, మీ పదవులు వస్తాయి కానీ భాగాలు కొడకండి. 2:30కి చచ్చిపోయారని పోలీసులు హాస్పిటల్ నిర్ణయించి 2:30కి చనిపోయినట్టు టెస్టులు గిస్టులు చేసి ఆఖరి చనిపోయినట్టు నిర్ధారించి 2:30కి. 10:45కి సీఎం నిర్ణయించే చనిపోయారని నిర్ణయించారు. చనిపోయారని నిర్ధారణ చేసింది, టెస్టులు చేసినాక జరిగింది. 10:45కి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఊరినే మీరు కాకా మాటలు బాకా మాటలు మీ పదవులు. అప్పటికమ్మ చనిపోయింది సార్, అప్పటికమ్మ చనిపోయింది. చనిపోయినామని హాస్పిటల్ తీసుకొని పోయారు. తీసుకుపోయినామని ట్రీట్మెంట్ చేసి పూర్తిగా బ్రతికించే ప్రయత్నం చేసి అప్పటి కూడా కుదరలేదని చెప్పి డెడ్ బాడీ తీసుకొచ్చారని చెప్పారు. చనిపోయిన వ్యక్తి యొక్క భర్త చెప్పాడు 3ంటికి నాకు తెలిసింది. 2:30 సార్ ఆయన భర్తకు తెలిసింది 3 గంటలకు చనిపోయిందని కన్ఫర్మేషన్. అది ఆయన హాస్పిటల్లో ఉన్న ఆయన భర్త కదా మీకు తెలుసా?
ఏం కథలు మాట్లాడతారు? ఏం చెప్తారు సార్? భర్తకు తెలుసు. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సిపిఆర్ చేయడం కళ్ళ ముందు అంతా ప్రత్యక్షంగా కనిపిస్తుంటే దాన్ని మీరు కట్టుకడా అంటారా? మీరు ఎట్లా పోలీసులు ఫోటోలు తీయడానికి వెళ్ళాలంటారా మీరు? ఏం పిచ్చి వాడు వాకండి హాస్పిటల్ సార్ మీరు గౌరవంగా మాట్లాడితే మీకు గౌరవంగా ఉంటది. మీరు గౌరవంగా మాట్లాడలేనుకోండి, మీకు తగిన భాషలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటది. చాలా గౌరవంగా మాట్లాడండి. చెప్పకుండా నీకు నాకు చెప్తారా? మరి మీకెందుకు చెప్తారు సార్ అది? ఆ కుటుంబీకులకే ముందు చెప్తారా? ఏం మాట్లాడతారు సార్? కుటుంబీకులకు ముందు చెప్పడం కన్నా ముందు అదంతా కూడా అధికారులకు నివేదిక వస్తుంది సార్. మీరేదో బయటకు వచ్చి మాట్లాడినట్లంత ఈజీగా ఉండదు మీ దగ్గర. అక్కడ చనిపోతే భర్తకు చెప్పకుండా నీకు నాకు చెప్తారా? పోలీసులు చెప్తారు. ఫస్ట్ చెప్తారు సార్. చిట్టిబాబు గారు, సిపిఆర్ జరిగినటువంటి సిచ్యువేషన్ వాస్తవమే. రేవతికి సిపిఆర్ చేశారు, ఇద్దరు పిల్లలకి సిపిఆర్ చేశారు. అల్లు అర్జున్ చుట్టూ కనీసం పోలీసులు కూడా లేని సిచ్యువేషన్. ఇక ఫోటోలు మాట్లాడారా దేవుడెరుగు. ఆ దరిదాపుల్లో ఆయన పర్సనల్ బౌన్సర్స్ తప్ప ఏ ఆఫీసర్ అని చెప్పాడు ఆయనకి వెళ్ళమని? పచ్చి అబద్ధం అది. ఏ ఆఫీసర్ చెప్పలేదు. వీళ్ళు చెప్పిన మాట్లాడారు. అల్లు అర్జున్ చెప్తున్నారు క్లియర్ గా ప్రశ్న. నాకు ఏ ఆఫీసర్ నా దగ్గర వాళ్ళది చెప్తున్నారు. బౌన్సర్స్ మమ్మల్ని రానివ్వకుండా చేశారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామన్నారు, వాళ్ళు పాస్ చేశారు. 10 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పారు, ఈ లోపు మేము క్లియర్ చేస్తాము. వాళ్ళు బౌన్సర్లు ఆధార్ మమ్మల్ని వెళ్ళకపోయింటే అది కూడా వాళ్ళు పోలీసులే గారు. కెపాసిటీ లేదు. బౌన్సర్లు ఆప్తంగా ఆగిపోయామంటే వాళ్ళు పోలీసులా? ఏం మాట్లాడుతున్నారు? పోలీసులకి బౌన్సర్లు ఆప్తే ఆగిపోయిన వాళ్ళు పోలీసులు అవుతారా? పోలీసులు దౌర్జన్యం చేయలేదు సార్. మర్యాదకి వెళ్ళి చెప్పారు. మర్యాదకి వెళ్ళి చెప్తే వినకపోతే ప్రొసీజర్ ప్రకారం తోసుకొని చెప్పారు. అప్పుడు ఎవరు నాకు చెప్పలేదు. అని చెప్పేది మాట అబద్ధము. చెప్పిన మాట అబద్ధం. ఇది కట్టు కదా, ఇది అబద్ధం. అల్లు అర్జున్ ఏంది సార్ కట్టు కదా? ప్రెస్ మీట్ లో మొత్తం రాసుకొని చెప్పేది కట్టు కదా. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గపు చర్య. సినిమా వాళ్ళ మీద కక్ష కట్టింది. సినిమా వాళ్ళ ఆందోళన నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని గొడవపడుతున్నారు. ఎవరు గొడవపడలేదు సార్, ఎవరు గొడవపడలేదు. మీరు చెప్పిన కట్టు కథలన్నీ ప్రెస్ మీట్ లా రాసుకొని కింద రాసుకున్న చూసి మాట్లాడతారు సార్. సినిమా వీళ్ళ మీద సమంత విషయం నుంచి ఇప్పటిదాకా సినిమా విషయం కలుపుతుంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు కోటేశ్వరరావు గారు మన డిబేట్ లో ఏదో ఒక క్లారిటీ అయితే కావాలిగా. ఇటువంటి ఘటనలు మీరు ఏదైతే ఇంతకు ముందు అడిగారో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి అంటే మార్పులు తీసుకురావాలనుకోవచ్చు? చిట్టిబాబు గారు ప్లీజ్, చిట్టిబాబు గారు ప్లీజ్ ప్లీజ్. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, ప్రభుత్వానికి మేము పర్మిషన్ ఇవ్వద్దు. ఈ నైట్ షోలకి మిడ్ నైట్ షోలకి పర్మిషన్ ఇవ్వద్దు. మేము అప్లికేషన్ పెట్టాం. 2వ తారీఖు ఈ ప్రభుత్వం తలజేలు పెట్టింది. అప్పుడు మేము కోర్టులో వేసాం. కోర్టులో పెండింగ్ ఉంది. అప్పుడు ప్రభుత్వానికి చెప్పడం ఈ వద్దు, ఇటువంటి పునరావృతం కాకుండా ఏం చేయాలి అనేటువంటి చొరవ ప్రభుత్వం వైపు నుంచి లేదు అనేటువంటిది వాస్తవం. ఎందుకు ఆ పని చేయలేదు? ప్రభుత్వం చేయాలి కదా. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది